యోగి అనేవాడికి కర్మతో సంబంధం లేదు. సన్యసించిన వానికి ఉపన్యాసంతో సంబంధం లేదు. ఋషికి లౌకికంతో సంబంధం లేదు. కానీ కుంభస్నానానికొచ్చే వాళ్ళందరూ ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారు. ఇప్పుడు పాపం చేసేవాడికి గదా పాప ప్రక్షాళన అవసరం. కర్మ చేసేవాడికి గదా కర్మని కడుక్కోవడం అవసరం. వీళ్ళు ఏ కర్మలు, ఏ పాపాలు చేయరు. వీళ్ళకేవి అంటవు. మళ్ళ వాళ్ళెందుకు కుంభస్నానం జేయాలా? మీలాంటి వాళ్ళకి గదా తెలిసి తెలియక తప్పులు జేసి, ఈ జానెడు పొట్ట కొరకు, సంసారం కొరకు ఏదన్నా ఆడరాని మాట్లాడి పాపాలు కట్టుకొని, చేయరాని పనులు చేసి పాపం తగిలితే గదా! ఆ పాపం కడుక్కొని పోవాలని. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ కుంభమేళకు, కుంభస్నానానికి ఎక్కువ మాత్రం యోగులు, సాధువులు, సత్పురుషులు చాలామందొస్తారు. కుంభస్నానంలో ఎన్నో ప్రత్యేకతలున్నప్పటికీ, ఆ ప్రత్యేకతలు సంసారికులకు చాలా అవసరం. ఇకపోతే సాధువులకేమవసరం? కానీ కుంభస్నానంలో అత్యాధికులు సాధువులు, సత్పురుషులు, మహా యోగులు. అసలా యోగులను చూస్తూ ఉంటే ఎవరు వీళ్ళు? ఈ భూమికి సంబంధించిన వాళ్ళేనా? వేరే గ్రహానికి సంబంధించినోళ్ళన్నంత విచిత్రంగుంటారు. అఘోరాస్ గాని, నాగాస్ గాని, దిగంబరులైతే కొన్ని లక్షల మంది అసంఖ్యాకులొస్తారు. వీళ్ళందరికీ అసలు ఈ భూ ఆవరణ శక్తితో, ఈ కలి ప్రపంచముతో, ఈ మాయా జడభూతమైనటువంటి సంసారంతో సంబంధాలే లేవసలు. అయినా ఎందుకు అదవసరం? ఆ ఎనర్జీ ఎందుకవసరం? ఆ దివ్యత్వం వాళ్ళకేమవసరం? వాళ్ళే దివ్యత్వం. వాళ్ళే దైవ ప్రమాణం. వాళ్ళే ధర్మం. అయినప్పుడు వీళ్ళకి ఇదంతెందుకన్నది ప్రశ్న. అవునా? అవునా కాదా? ఇప్పుడు ఔషధం ఎవరికవసరం? అనారోగ్యంతో ఉండేవాడికి అవసరం. ఆరోగ్యవంతుడికి ఔషధంతో పని లేదు గదా! లేదు గదా! దైవత్వాన్నే మించిన అమరత్వంలో ఉండేవాళ్ళు యోగులు. వాళ్ళు కోరుకుంటేనే జన్మ సమాప్తి. వాళ్ళుండదలిస్తే అమరేంద్రులు వాళ్ళు. అటువంటిది ఈ కుంభస్నానంతో వాళ్ళకేం అవసరం అన్నది గూడా ప్రశ్న. వాళ్ళెందుకు ఈ కుంభస్నానం జేస్తారంటే, మీ స్థాయిలో, మీ పరిధిలో మీకు మోక్షము, పుణ్యము ఎలా అవసరమో, ముక్తి ఎలా అవసరమో, వాళ్ళకు ఇప్పుడుండేటటువంటి ధర్మ నిఘంటువులో ఉండేటటువంటి ఆనంద, చిదానంద, బ్రహ్మానంద, సచ్చిదానంద స్థితులను దాటిన పరబ్రహ్మ స్థితినే దాటినటువంటి పరాభట్టారిక స్థితిని వాళ్ళకవసరం కాబట్టి అందుకు కుంభస్నానం జేస్తారు. అది సాక్షాత్తు జగదంబ సాయుజ్యం. ఈ కింద జెప్పినవన్నీ గూడా బ్రహ్మ సాయుజ్యములు, విష్ణు సాయుజ్యములు, శివ సాయుజ్యములు. అమ్మకై వాళ్ళు కాంక్షించుట ప్రయాణంలో ఏదైనా విఫలమై ఉంటే, ఆ ప్రయాణంలో ఇంకేమన్నా లోటుపాట్లు ఉంటే, వాళ్ళ స్థాయిలో వాళ్ళకి తగ్గవేమన్నా ఉంటే, ఆ పరాభట్టారిక చైతన్యం లోపల కలియడానికే వాళ్ళు కుంభస్నానం జేస్తున్నారు యోగులందరూ. ఇది సత్యం. నేను చాలా మంది పెద్దల్ని అడుగుతుంటి కొన్ని సందర్భాల్లో. అహం బ్రహ్మాస్మి అన్న ఒక సత్యాన్ని మనం విశదీకరిస్తే, తనే బ్రహ్మమైన తర్వాత కుంభంతో పనేంటని. అప్పుడు వాళ్ళు చెప్పిన సత్యాలివి. వాళ్ళు చెప్పుటయే కాకుండా నేనును శోధించాను. వాస్తవమేగా అన్నప్పుడు, నా తర్కానికి అందిన సత్యం గూడా ఇదే. ఈ పుణ్యము, మోక్షము, ముక్తి కన్నా మించినటువంటి స్థితి ఒకటున్నది. ఆ స్థితికై వీళ్ళు సంగమిస్తున్నారేమో ఇటువంటి కుంభస్థానాల్లో, ఇటువంటి కుంభ ప్రదేశాల్లో స్నానాలు జేస్తున్నారేమో అనుకున్నాను. అది సత్యం. అది వాస్తవం. మీరందరూ కుంభమేళకు వెళ్లి స్నానం జేయాలనుకుంటే కొన్ని నియమాలు పాటించండి. ఎప్పుడైతే మీరు కుంభస్నానం జేస్తారో, కుంభజలము ఇంటికి తీసుకొని రావద్దు. కుంభమేళలో స్నానం జేసిన తర్వాత చాలామంది నదీ స్నానం జేసి నదీ జలము తెచ్చుకుంటారు. పుష్కర స్నానం జేసి పుష్కర జలము తెచ్చుకుంటారు. కుంభ స్నానం జేసి నీళ్లు ఇంటికి తెచ్చుకోవద్దు. అక్కడే స్నానం ఆచరించండి. మీరు ఏం మొక్కుతారు? ఏమి అడుగుతారు? అడగండి. మీ కోరికలు నెరవేరుతాయి. మీకు కోరికలనే మించినటువంటి రిజర్వేషన్ మీకాడ దొరుకుతది. అంటే హక్కు. మీరు మునగకనే మునుగుతారు. మునిగినా మీకు రావాల్సినవి వస్తాయి. ఇవ్వాల్సినవి ఇస్తారు. ఆడ దొరకాల్సినవి దొరుకుతాయి. అయినను మానవుడికి ఒక ఆరాటం ఉంటుంది. ఏదో చెప్పుకోవాలని ఉంటుంది కాబట్టి చెప్పుకోండి. మీ ఇష్టం వచ్చినయి చెప్పుకోండి. చాలామంది నీళ్లు తెచ్చుకుంటారు. దయచేసి తెచ్చుకోవద్దు. ఎందుకు గురూజీ ఆ నీళ్లు తెచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి గూడా
నీళ్ళలో కలిపి స్నానం ఆచరింపవచ్చు గదా! వృద్ధులుంటారు, పోలేని వాళ్ళుంటారు. ఆ పుణ్యజలాలు తెచ్చి ఇక్కడ వీళ్ళకి స్నానం చేయించొచ్చు గదా! అని మీరనుకుంటారు. మంచిదే. ఆ పవిత్రతకు సరిసమానమైనటువంటి యోగ్యంతో మీ ఇండ్లు ఉండవు. ఆ పుణ్యం తెచ్చి ఇంటితోన కలిపి ఇంటి యొక్క పాపానికి దానికి ఇబ్బందయితది. మీరు వెళ్లి స్నానం చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళు గూడా స్వస్తిగా ఉండాలి, మంచిగుండాలని అక్కడ సంకల్పం చేయండి. వాళ్ళు స్నానం చేసిన ఫలితం పొందుతారు. గుర్తుపెట్టుకోండి. కుంభమేళలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చాలామంది తెలిసి తెలియక చేస్తుంటారు. ఆ ప్రాంతమంతయు గూడా దేవత సంచార ప్రదేశమై ఉంటుంది కాబట్టి, మీకు ఆల్రెడీ యూపీ గవర్నమెంట్ అన్ని వసతులు ఏర్పాటు చేసిందని ప్రకటనలిస్తుంది. సోషల్ మీడియా మాధ్యమం గూడా చెప్తున్నారు. ఆ నదీ తీర ప్రాంతంలో, ఆ సంగమ ప్రదేశంలో మలమూత్ర విసర్జన చేయవద్దు దయచేసి. ఎక్కడైనా టాయిలెట్స్ ఉంటే అక్కడ వెళ్లి చేసేసేయండి. దాని వసతులు వాళ్ళు జేసుంటారు ఆల్రెడీ. చెయ్యొద్దు. ఎందుకంటే కుంభ ఆవిర్భావమై, కుంభ అంతమయ్యే వరకు ప్రత్యక్ష దేవత సంభూతమై విరాజిల్లుతూ ఉంటది ఆ ప్రదేశమంతా గూడా. సమస్త దేవతలందరొచ్చి అక్కడ స్నానాలు జేసి వెళ్తుంటారన్నది శాస్త్రి. యోగులు, ఋషులు గూడా వస్తూ ఉంటారన్నది ప్రతీది. ఈ చిన్న చిన్న తప్పులు జేసి వాళ్ళ పాపాలు అంటే ఈ చిన్న చిన్న తప్పులు జేసి వాళ్ళ ఆగ్రహాలకు మీరు గురి కావద్దు. కొంతమంది 7 డేస్ గాని, 11 డేస్ గాని, జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 తారీఖు వరకు అక్కడనే ఉండి, జపతపాలు జేసుకునేవాళ్ళు, హోమాలు జేసుకునేవాళ్ళు, ప్రతిరోజు కుంభ స్నానం జేసి పుణ్యతర్పణాలు వదిలేవాళ్ళు అక్కడనే ఉండేవాళ్ళు ఉంటారు విడిదితో. ఎవరి మీద వాళ్ళకి జాగ్రత్త అవసరం. ఎవరి వస్తువుల మీద వాళ్ళకి జాగ్రత్త అవసరం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇసుకేస్తే రాలనంత జనం అంటారు మోటుగా పల్లెటూళ్ళల్ల. ఇసుక గాదు గాలి దూరలేనంత జనం ఉంటుందాడ. గాలి గూడా దూరలేదు. ఇసుక మాట పక్కకుంచండి. గాలి గూడా దూరలేదు. అంత క్రౌడ్ ఉంటది కాబట్టి వయసు వెనుకబడిన వాళ్ళు వెళ్ళవద్దు. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళొద్దు. ఏమాత్రం కొంత అవిటితనం ఉండి, అనారోగ్యం ఉండి, అంగవైకల్యం ఉన్నా గూడా వెళ్ళవద్దు. వెళ్ళి ఇబ్బందులు పడవద్దు. నీవే జెప్తివిగా స్వామి ఇటువంటి అవకాశాలు చేజార విడుచుకోవద్దని మళ్ళా నువ్వే పోవద్దంటావని మళ్ళా ఈ మాట అనకుర్రి. పొమ్మన్నాను. పోగలిగిన వాళ్ళను పొమ్మన్నాను. పోలేని వాళ్ళు పోయి ఎందుకు తంటాలు పడడం? ఏమంతేనా? వెనకతలకు ఒక సామెతున్నది. నాకు బలముంది పిడిపిడి కండలుండవని 7 మందిని చేసుకున్నాడంట. చేసుకున్న తప్పుకు 7 మంది లేలలే గదా! ఈడొక దినం, ఆడొక దినం, ఆడొక దినం, ఈరోజు 7 రోజులైతే మళ్ళీ ఏడో రోజు మళ్ళీ ఒకడొచ్చే వచ్చేసాడు. ఇంక ఏమైతాడు అతని? ఏం మిషనా అతని? ఏమైతది చివరికి అతని పని? 7 మంది వచ్చి ఏడవనికే కూర్చుంటారంట. ఏమైనా పో లేవవు, ఏమైనా పో లేవవు అని ఏడవనికే కూర్చుంటారంట. అట్లయితది పరిస్థితి. కాలానుగుణంగా మనం ప్రయాణిస్తున్నాము కానీ, ప్రయాణం ఎటు బోతుందన్న సోయి లేకుండా ప్రయాణిస్తున్నాం. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల. మీరు గూడా సాధకులు. మీరు గూడా ఈ మధ్యలో కొంత మాయలో పడుతున్నట్టున్నారిక్కడ. పడుతున్నారు. ఇప్పుడు ఆ జనాలను చూస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయనీకే సరిపోతున్నారు. అది సేవ. సేవ అనేది చాలా గొప్ప విషయము. చేయండి. మీ సాధన సంపత్తిని మైమరిచిపోవద్దు. ఒక ధనాగారం ఉన్నదనుకోండి. దాన్ని ఉంది అన్న అనుభవం, ఆనందం ఎంతో, దాన్ని కాపాడుకోవాలన్న భద్రత గూడా అంత ఉంటది యజమాని పైన. ఇప్పుడు సాధన సంపత్తి ఉన్నది మీ చేతిలో. దీన్ని ఎలా కాపాడుకోవాలన్నది గూడా మీకు బాధ్యత. సో, నేను మీలాగానే ఉంటాను. మీతోనే మాట్లాడుతుంటాను. కానీ మీ తప్పులను జూస్తూ ఉంటాను నేను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అయి కరెక్షన్ జేసుకోండి. ఈ కుంభమేళం గురించి, కుంభ స్నానాల గురించి, కుంభ ఆవిర్భావం గురించి, కుంభ రచన గురించి చాలా సుదీర్ఘంగా నేను గూడా రిసర్చులు చేసి, దర్శనం చేసి, అనుభవంలోకి తెచ్చుకొని, శాస్త్రీయతను, గ్రాంథికతను, ధర్మ గ్రంథాలను, కొన్ని మూలమైనటువంటి తంత్ర గ్రంథాలను గూడా విశ్లేషణ చేసి
అంతటి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకొని, నాలో ఇన్‌పుట్ చేసుకొని, ఈ జ్ఞానాన్ని ఎందుకు వృధా చేద్దాము? ఈ జ్ఞానానికి ఒక ఆవిష్కరణ జరగాలని ఒక తాపత్రయంతో, నేను సంపాదించినటువంటి ధార్మిక జ్ఞానంతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో, నా తపశ్శక్తితో నేనును ఏదన్నా చేయాలని ఒక సత్సంకల్పముతోటి, ఈ జన్మ భగవంతుడు మిచ్చిపోయిండు. ఈ జన్మ వృధా కాకూడదు. ఈ జన్మకొక పరిపూర్ణత రావాలని ఒక కసితోటి, అక్కడ ఎలా త్రివేణి సంగమం ఉన్నదో, అంతకన్నా అద్భుతమైనటువంటి త్రివేణి సంగమాన్ని ఇక్కడ అంబాత్రయ క్షేత్ర రూపంలో మనం ఆవిష్కరణ చేశాం. అక్కడ గంగా, యమున సరస్వతులు కలుస్తారు. ఇక్కడ కాళీ, లక్ష్మీ సరస్వతులు కలుస్తారు. ఇదియూ త్రివేణి సంగమమే. ఇది గూడా త్రివేణి సంగమమే. గంగా ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? యమున ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? సరస్వతి నది ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? మన పురాణాల్లో వివరాలున్నాయి. ఏ యుగంలో జరిగింది? ఏ కారణంతో జరిగింది? ఏ సందర్భంలో జరిగింది? కానీ జగదంబల యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో కొన్ని పురాణాలు అంటే కొన్ని శాస్త్రాలు కొంత ప్రమాణాన్ని అనుసరించి చెప్తాయి. ఆ ముందుకు చెప్పలేవవి. వాటికి ఆ ఫిజికల్ స్ట్రెంత్ లేదు. ఆ కోర్ ఆఫ్ నాలెడ్జ్ లేదు. అవి చెప్పలేవు. మేము మా అనుభవం ప్రకారంగా మేము శోధించినంత వరకు అమ్మదాసులం కాబట్టి, ఎక్కడైతే ఈ త్రిమాతలు ఒక చోట కలుస్తారో, అది అద్భుతానికి అత్యద్భుతమైనటువంటి స్థానమని వర్ణించాయి. ఇది విద్వత్తు సత్యం. ఇది గూడా అట్టి త్రివేణి సంగమ స్నానానికి అనుకూలమైనటువంటి సమానమైనటువంటి పుణ్యక్షేత్రం. మీరిక్కడికొచ్చి ఇక్కడ అమ్మల దర్శనం చేసుకొని, అమ్మ చెంత ఒక 10 నిమిషాలు కూర్చున్నారంటే మీరును సంగమించినట్టే లెక్క. మీరు గురుదేవా నేను గూడా వస్తా అంత దూరం అంటివి గదా! అక్కడ ఇటు సొర పిల్లలు పోతేనే కాడు పడే పరిస్థితులున్నాయిప్పుడు. మీకు వయస్సు తగ్గింది గాబట్టి మీరేం అభేరపడవద్దు. ఇది అద్భుతమైనటువంటి క్షేత్రం. అంబాత్రయ క్షేత్రం చిన్నది గాదు. దాన్ని దీంతో కొలవగలిగితే ఆ మేధస్సులో ఉండేటటువంటి శక్తంతా గూడా నశ్వరమైపోతది. ఇంగా మిగులుతది కొలవడానికి. ఇప్పుడక్కడ కోనేరు జలము గూడా ఎంతో పవిత్రతతోటి, పవిత్ర జలాలతోటి ప్రతిష్ఠ చేశాం మనం. మనం, నేను గాదు మనం. గ్రహించండి బాగా. మనం జేశాం. మీకిక్కడ అద్భుతాలు చాలా ఉన్నాయి. అంత దూరం బోలేని వాళ్ళకి ఇది అద్భుతంగా మనం ప్రసాదించాం. ఇప్పుడు అలహాబాద్ అనే ఒక నగరంలో దాని పేరు అలహాబాద్ కాదు. పెట్టేశారు. వాళ్ళ మూర్ఖత్వం, అజ్ఞానం. అక్కడ 3 నదులు ఒక చోట కలుస్తున్నాయని, ఆ ప్రదేశంలో ఉండే పవిత్రతను, స్థల మహిమను, స్థలం యొక్క గొప్పతనాన్ని వాటితో సంగమింపజేసి, ఆ పుణ్య నదుల యొక్క సంగమాన్ని వాటితో జతగట్టి, ఆ కుంభశక్తిని అందులోకి ఆవాహన జేసి, ఆవిర్భవింపజేసినటువంటి దృశ్యాన్ని చూసి, అంత గొప్ప ప్రత్యేకతను మనకిచ్చారు. కానీ, ఇక్కడ దక్షిణ భారతదేశం వాసులు అక్కడి వరకు చాలా మంది వెళ్ళలేకపోయారు కొన్ని సందర్భాల్లో. అప్పుడు గుర్రాల మీద పోతే గాడిదల మీద పోవాల. ఎడ్ల బండ్లు కట్టుకొని పోవాల. పోవడానికి 6 నెలలు పట్టేది. అర్థమైందా? ఇప్పుడేమో ఫ్లైట్‌లున్నాయి ఒక అర్ధ గంటలో పోతాం. ట్రైన్‌లలో పోతే 24 గంటల్లో పోతాం. ఆ కార్‌లలో, బస్సులలో పోతేనేమో ఒక 28 అవర్స్, 30 అవర్స్ పడతది. ఇప్పుడు ఈ వర్తమానంలో ఉత్తర భారతదేశానికి వెళ్లి అక్కడుండేటటువంటి నదీ స్నానాలు, క్షేత్ర దర్శనాలు, జ్యోతిర్లింగ శక్తిపీఠ, కైలాస మానస సరోవర స్నానం చేసి కైలాస పర్వత దర్శనం చేసుకోలేని వాళ్ళకి గూడా సమమైనటువంటి పుణ్యమును ప్రసాదించు క్షేత్రం ఏదైనా ఉన్నది దక్షిణ భారతదేశంలో అంటే అంబాత్రయ క్షేత్రమే ఉంది. స్వస్తి ఇంక వేరేది లేదు. ఇది ప్రమాణంగా చెప్పొచ్చు మనం. ఇప్పుడు మీరు అమ్మవారు అనుగ్రహిస్తే ఈసారి కుంభమేళ స్నానం చేస్తారు. మానస సరోవర స్నానం ఒకటి మిగిలిపోతది. ఇప్పుడు అంతవరకు వెళ్ళలేరు. పేదరికం, బిజీ షెడ్యూల్డ్, కుటుంబ ధర్మాలు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వయోధర్మం అంటే వయసయిపోయుంటది అప్పటికే. కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి కొందరికి. కొందరికి యాక్సిడెంట్‌లయ్యి మైండ్‌లు పని చేయకుండా అయిపోయుంటాయి. కాళ్ళు పని చేయకుండా అయిపోయుంటాయి. వీళ్ళందరికి ఆల్టర్‌నేట్ ఏమున్నది అని ఒకటి ఆలోచన వస్తే శ్రీపీఠానికి రండి. ఈ ముగ్గురమ్మల దర్శనం చేసుకోండి.
మీరు కైలాస పర్వతం దర్శనం చేసుకున్న పుణ్యం మీకు చాలా వీడియోల్లో మీరు వినే ఉంటారు. మన వీడియోలు చూస్తుంటే. 52 రకాల మన్నుల్లో 12 జ్యోతిర్లింగాల మన్ను, 18 శక్తిపీఠాల మన్ను తెచ్చి పెట్టాము ఇక్కడ. అదే మన్నుతో అమ్మవారిని ఏర్పాటు చేశామంటే, ఆ ఎనర్జీస్ అన్ని ఇక్కడ ఇన్‌పుట్ అయినట్లే గదా! కాలేదా? మీకొక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అమ్మవార్లిచ్చారు. మన దక్షిణ భారతదేశ ప్రాంత వాసులందరూ గూడా పుణ్యం జేసుకొనుండాలి. అర్థమైందా? ఆ త్రివేణి సంగమ సమానమైనటువంటి పుణ్యము అంబాత్రయ క్షేత్రంలో గూడా మీకు దొరుకుతుంది. ఏ సందేహం లేదు. మనస్సాక్షి ప్రమాణంగా నేను జెప్తున్నా. నేను అనుభూతి చెందాను. నాకు అనుభవంలోకొచ్చింది. నేను దర్శించాను. క్షేత్ర వ్యవస్థాపక ధర్మంలో ఉన్నప్పటికిని, క్షేత్ర ధర్మకర్తగా ఉన్నప్పటికిని, అంబల యొక్క పాదాంకిత దాసుడిగా ఉన్నప్పటికిని, శ్రీ జగదంబల యొక్క చరణాంబుజ యోజనంలో ఉన్నప్పటికిని, ఆ అంబాచరణ కమల బృంగాయమానుడిగా ఉన్నప్పటికిని, నేనును మీలాగా ఒక సేవకుడిగానే ఉంటానిక్కడ. నిత్యం ఒక సేవకుడినే నేను. నిత్యం ఒక విద్యార్థి వలే ఉంటానక్కడ. ప్రతిరోజు గూడా, ప్రతి నిమిషం గూడా. ఓహ్! నేనే వ్యవస్థాపించితిని. నేను అధికారికుడను. రండు నా పాద సేవలు జెయ్యుండు. నాకు మొక్కండు. నాకు కిరీటాలు పెట్టండు అని నేననను. ఆ దర్పం నాకు రాలేదింకా. రాదు గూడా భవిష్యత్తులో. ఎందుకు రాదంటే, చింత పులుపు పెరిగిన వాడికి నిమ్మ పులుపుతో పెద్ద పోలికే ఉండదు. నిమ్మ పులుపు కన్నా చింత పులుపు చాలా ఎక్కువ ఘాటు. మీకు తెలుసా? నిమ్మ పులుపు, చింత పులుపు తెలుసా? నిమ్మ పులుపుకు విరుగుంటది. చింత పులుపుకు విరుగుడు లేదు. అర్థమైందా? అది. మరి కుంభమేళా గురించి అన్ని సందేహాలు నివృత్తి అయినట్లేనా? ఆ! 27 డేస్ 30 రోజులు గాదు. 27 రోజులు. త్రివేణి సంగమం సదా పవిత్రమే. సదా భూ ఆవిర్భావం నుంచి ఆ 3 నదులు సంగమించినటువంటి సమయం నుంచి అవి అంతర్ధానమయ్యే వరకు ఆ 3 నదులు ఎక్కడ అది సదా పవిత్ర స్థానమే. అక్కడ అమృత బిందువులు పడ్డాయి గదా! ఈ సమయాన్ని ఎందుకు విశేషంగా చెప్పారు 12 సంవత్సరాలకొకసారి, 6 సంవత్సరాలకొకసారి, 3 సంవత్సరాలకొకసారి, 150 సంవత్సరాలకొకసారి అని ఎందుకు దీని యొక్క ప్రామాణికతను చెప్పారంటే, రాశుల యొక్క సముదాయ శక్తి ఒకే సరళ రేఖ మీద వచ్చి, ఆ దివ్యాత్మమైనటువంటి గ్రహాల యొక్క సముదాయ శక్తి, రాశి గణముల యొక్క శక్తి తేజోపుంజములన్నీయు కూడా ఆ రోజు లేజర్ థెరఫిక్ ఎనర్జీస్‌గా ఆ నీళ్ళలో యాడ్ అవుతాయి. సూర్యకిరణాలు ఏ విధంగా నీళ్ళ మీద పడతాయో, సరాసరి దివ్యాత్మమైన శక్తులు అక్కడ యాడ్ అవుతాయి. 27 డేస్ 27 రోజులు. ఆ 27వ రోజును గూడా 4 భాగాలుగా విభజించి, అంటే 4 పాదములుగా విభజించి, ఆ 4 పాదాలను 4 షాహీ స్నానాలుగా మన వాళ్ళు మనకిచ్చారు. ప్రథమ షాహి, ద్వితీయ షాహి, తృతీయ షాహి, చతుర్థ షాహి. అది వసంత పంచమి ముగుస్తుంది. అలా. ఇప్పుడు ప్రపంచ వైజ్ఞానిక వారసత్వంలో నాసా ఈస్ ద బెస్ట్ అండ్ వండర్ అండ్ ఫస్ట్ స్టెప్ ఇన్ నౌ. నాసా శాస్త్రవేత్తలు ముందంజలో ఉన్నారిప్పుడు. వైజ్ఞానిక మార్గంలో అనగా సైంటిఫికల్ మోడ్‌లో. నాసా వాళ్ళకి మీరు ఫోను చేసి అడగండి. జనవరి 13, 2025వ సంవత్సరం అర్ధరాత్రి 12 గంటలకు అద్భుతమైన దృశ్యం ఒకటి ఆకాశంలో ఆవిష్కృతం అవ్వబోతున్నది. ఆ ఆవిష్కరణను మన పంచాంగ గణ చక్రంలో, కాలగణ చక్రంలో, జ్యోతిష చక్రంలో ఇప్పుడే మన వాళ్ళు ఇచ్చారు మనకు. ఒరేయ్! పలానా రోజు ఇదొస్తది చూసుకోర్రా అని. ఇప్పుడే గాదు ఎప్పుడో, ఎప్పుడో సమ్ లాక్ ఇయర్ ఎగో. మీరొకటి గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు దేవతా ప్రతినిధులు మన వాళ్ళు. మానవులు గాదు. భారతీయులు అందులో సనాతనులు. సనాతనుల్లో ఋషి పరంపరలో ఉండేవాళ్ళు.
యోగమూలంతో బ్రతికేవాళ్ళు యోగిగా బ్రతికేవాడు ఏందయ్యా ప్రత్యేకత అంటే దేవతా ప్రతినిధులు మన వాళ్ళు దేవతలు. ఎలా చెప్పగలుగుతున్నాను ఈ విషయం అంటే దేవీ సహస్రనామాలలో ఒకటున్నది నాకెప్పుడు అది బాగా నచ్చుతది. అమ్మవారు లలితా సహస్రనామాల్లో అమ్మవారిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మా! నీవు అంతర్ముఖంగా జల్ది దొరుకుతావు. బహిర్ముఖంగా నువ్వు తొందరగా దొరకవే తల్లి అని రాశారు అగస్త్యుల వారు. బహుశా ఆ కాలం ఋషులందరూ ఇదే పట్టుకున్నారేమో! ఇప్పటికీ విశ్వం యొక్క చైతన్యం మనకు తెలియాలన్నా, ప్రకృతి చైతన్యం మనకు అర్థం గావాలన్నా, మన శక్తియుక్తులు మన చైతన్యం మన వశంలో ఉండాలన్నా, జీవుడు అంతర్ముఖుడే కావాలి. ఈజీగా అర్థమైతది ఖగోళమంతా. అది మన వాళ్ళలో కనిపించింది. మన వాళ్ళు ఇచ్చారు ఆ జ్ఞానం. ప్రమాణమేంటి గురూజీ అంటే ఇదే. సూర్యగ్రహణ, చంద్రగ్రహణాల గురించి ఒక పంచాంగంలో ఇప్పుడొచ్చేటటువంటి ఉగాది తర్వాత మనకు నూతన సంవత్సర ఆరంభము. సనాతన ధర్మం ప్రకారంగా. వసంత ఋతువు చైత్రమాస శుక్లపాడ్యమి నుంచి మనకు నూతన సంవత్సర ఆరంభ కాలమైతే, అక్కడి నుంచి వచ్చే సంవత్సరం వసంత ఋతువు వరకు, ఆ సంవత్సరంలో ఏ ఏ నెలలో, ఏ ఏ తిథుల్లో, ఎక్కడెక్కడ గ్రహణాలొస్తాయి, ఏ సమయంలో వస్తాయి, ఏ టైం నుంచి ఏ సమయానికి పట్టుగ్రహణం, విడుపు గ్రహణం అన్నీ విత్ సెకండ్స్‌తో సహా మన వాళ్ళు మనకిచ్చారు. లగాయతు ముహూర్తంతో సహా. మరి ఎలా ఇస్తారండి? సంవత్సర కాల పట్టికను భవిష్యత్తుతో కలిపి మరి మనకిచ్చారంటే అది గొప్పతనం గాదంటారా? అందులో ఋతువులు. ఋతువులు సీజనల్స్ మనకు ఆల్రెడీ ప్రకృతిలో మార్పులు కనిపిస్తాయి. ఋతువుల యొక్క వివరణ, కార్తులంటారు కార్తీ. కార్తుల వివరణ, నక్షత్రాల వివరణ, యోగ, కరణ, రాశి, లగ్న, ప్రతి ముహూర్తం కరెక్ట్ మనకు పట్టిక వివరణ ప్రకారంగానే ప్రకృతి లోపల మార్పులు కనిపిస్తాయి. ఎంత గొప్ప దార్శనికత ఇది. ఎంత పెద్ద టెక్నాలజీ ఇది. అవునా కాదా? చాలా గొప్పది కాదు. గొప్పదనానికే గొప్పతనం. కాదా? ఆ! 7 జీవనది జలాలతోటి ఇక్కడ కోనేరు స్థాపించామని మన వీడియోస్‌లో చెప్తున్నాం గదా! 7 జీవనదులే ఉన్నాయా మన భారతదేశంలో ఇంకా జీవనదులు లేవా? ఉన్నాయి. చాలా నదులున్నాయి. భారతదేశం గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో మంచినీటి సరస్సులు తక్కువున్నాయి. ఆయా దేశాలు అమెరికా, లండన్ లాంటి దేశాల్లో. ఉప్పు నీటి సరస్సులు ఎక్కువున్నాయి. భారతదేశంలో ఉప్పు నీటి సరస్సులు లేవు. అన్నీ మంచినీటి సరస్సులే ఉన్నాయి. మన అదృష్టం అది. ఈ 7 జీవనదులు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, మన శరీరంలో సప్తధాతుల యొక్క ప్రాతినిధ్య ధర్మానికి అనుసంధానంగా 7 జీవనదుల జలాలతోటి ఇక్కడ కూర్మాకార కోనేరు ప్రతిష్ఠ జరిగినది. కోనేరు. ఈ జగదంబలను ముగ్గురిని ఎందుకు పెట్టాలా? పంచతన్మాతృకలున్నారు మనకు. తన్మాతృకలను పెట్టొచ్చు, సప్తమాతృకలను పెట్టొచ్చు, లేదా నవదుర్గములను పెట్టొచ్చు. నవదుర్గాలున్నారు. లేదా దశమహావిద్యలను పెట్టొచ్చు. షోడశ మాతృకలను పెట్టొచ్చు. అష్టలక్ష్ములను పెట్టొచ్చు. ముగ్గురమ్మలని ఎందుకు పెట్టారంటే, జగతిని ఎన్ని సార్లు వడబోసినా మనకు దొరికేది మూడే. సృష్టి, స్థితి, లయ. అది నీలో ఉంది, భూమిలో ఉంది, బ్రహ్మాండంలో ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో గూడా ఉన్నది. వాళ్ళు గూడా సృష్టి కార్యము కొరకు వస్తున్నారు, పరిపాలిస్తున్నారు. వారి వయసును బట్టి వాళ్ళు గూడా పదవి విరమణ జేసుకొని గతిస్తున్నారు. మళ్ళీ పునరుత్థానంగా మళ్ళీ పుడతారు వాళ్ళు. వాళ్ళ వయసును బట్టి వాళ్ళు. ఈడ పురుగుందా? పురుగు పోతుందా? దాని పేరేంది చెప్పండి? ఆ! ఏమంటారు మీరు? పురుగా అంటారు. దాని పేరు తెలుసా మీకు? తెలీదా? రెక్కల పురుగు కాదది. దాని పేరు మా బిజ్జారంలో అయితేనేమో లిటిముత్తి అంటారు. లిటిముత్తి అంటే చిటుకున కరుస్తదది. చిటుక్కున కరుస్తది. చెప్పకుండానే కరుస్తది. దీని ఆయుష్ ఎంతో తెలుసా? 1 ½ డే. చచ్చిపోతదది. ఇప్పుడది జీవి గాదా? అందులో శివ చైతన్యం లేదా? మనం ఎన్నాళ్ళు బతుకుతాం?
100 ఇయర్స్. 100 సంవత్సరాల నీ జీవితాన్ని అది లెక్కగట్టాలంటే ఎన్ని సార్లు పుట్టి సావాలది? కదా! నీ జీవిత ప్రమాణము కన్నా తాబేలు జీవిత ప్రమాణం ఎక్కువ. అది 350 ఇయర్స్ బతుకుతదని ప్రామాణికంగా జెప్పారు. ఎక్కువ గూడా తక్కువ గూడా బతకొచ్చు. నీవు 300 సంవత్సరాల ఆ జీవితాన్ని లెక్క కట్టాలంటే నువ్వు 3 సార్లు పుట్టి సావాలా. అవునా? మానవుల కన్నా యక్షులకు, గంధర్వులకు ఆయు ప్రమాణం ఎక్కువుంటది. వీళ్ళకన్నా దేవతా గణాలకు కొంచెం ఎక్కువుంటది. వాళ్ళ తర్వాత అష్టదిక్పాలకాది దేవతా గణమునకు ఎక్కువ శక్తులుంటాయి. ఆయువు గూడా ఎక్కువుంటది. వీళ్ళ తర్వాత బ్రహ్మకు, బ్రహ్మ తర్వాత శివుడికి, రుద్రుడకు, శంకరుని తర్వాత విష్ణువుకు, విష్ణువు తర్వాత జగదంబకే చివరి. వీళ్ళందరూ కొన్ని కోట్ల సార్లు ఆమె ముందలే పోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు. ఆమె మాత్రం అలాగే ఉంటది. అర్థమైందా? అలా ఎన్ని సృష్టి కార్యములు ఉద్భవించి, నడిచి అంతర్ధానము చెందిన ఈ ఉద్భవన, అంతర్ధాన క్రియలు చేసేటటువంటి శక్తులేవన్నా ఉన్నాయి అంటే, ఆ 3 శక్తులే ఈ ముగ్గురు శక్తులు. ఇట్లా ఈ ముగ్గురు అంశాలతోన పుట్టిన వాళ్ళే తక్కిన నేను చెప్పిన దేవతలందరూ కూడా. ఆ ముగ్గురినే ఇక్కడ నిలబెడితే, సమస్త దేవతల కృపయంతయు ఈడ దొరుకునే గదా! అట్లా ప్రతిష్ఠ జేయడం జరిగింది. పోనీ ప్రతిష్ఠ చేశాము. లోకాయుక్తంగా, సామాజికంగా మీకందరికి తెలిసిందేంది దేవాలయాలంటే రాతితోనో, లేకపోతే కాంక్రీట్‌తోనో ఏదాంతో ఒకదాంతో కట్టేస్తారు. ఆయా ప్రాంత శైలిని బట్టి, ఆయా స్ట్రక్చర్ యొక్క నిర్మాణ విధానాన్ని బట్టి కట్టేస్తారు. ఎవరో స్థపతి ప్లాన్ ఇస్తాడు. డబ్బున్నోడు కడతాడు. గుడి అయిపోతది. దేవతా విగ్రహాలు రాతితో చెక్కికొచ్చి తెచ్చిపెడతారు. లేదంటే ఏదో పంచలోహాలో, కంచో, ఎండో, బంగారు విగ్రహాలు తెచ్చిపెడతారు. ఇవి మీకు తెలిసిన విధానం. ఇదేనా ఇంకేమన్నుందా? ఇవి 2 గాకుండా ఇంకా 2 ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో మట్టి కుండలు బాండువలతో పూజలు చేస్తుంటారు. అమ్మవార్ల స్వరూపకంగా. కుండలకే బొట్లు పెట్టి, దండలేసి ఎల్లమ్మ తల్లి, ఉప్పలమ్మ తల్లి, ఆ తల్లి, ఈ తల్లి అదొక పద్ధతి. ఈ 3 గాకుండా ఇంకొక విధానం ఉన్నది. కొయ్యతో చేసినటువంటి బొమ్మలకు గూడా పూజలు చేస్తారు చెక్క విగ్రహాలకు. ఇప్పుడు పూరి జగన్నాథుల వారిని దాంతోనే చేస్తారు. 4 పద్ధతులైనవి. ఈ 4 గాకుండా ఇంకొక పద్ధతి గూడా ఉన్నది. సున్నపు రాయి విగ్రహాలు, మట్టి విగ్రహాలకు గూడా పూజలున్నాయి. తక్కువ. ఎక్కడో వేళ్ళ మీద లెక్క పెట్టడానికే ఉంటాయవి. ఆ ప్రాంతంలో ఉండే మట్టినో, ఆ సమీపంలో ఉండేటటువంటి శ్రేష్టమైన మృత్తికను తెచ్చి, అస్త్రమంత్రాది మంత్రశక్తులతో శుద్ధి గావించి, ఆ పుణ్య జలాలతో ఆ మట్టిని తడిపి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం, శివలింగ ప్రతిష్ఠ చేయడం. భారతదేశం మొత్తం ఉండేటటువంటి దేవతల మీద గానివ్వండి, విగ్రహాల మీద, గుళ్ళు, గోపురాల మీద అన్నిటి మీద పటిష్టమైనటువంటి అధ్యయనం చేసి, సంపుష్టికరమైనటువంటి నాలెడ్జ్‌ని తీసుకొని, అన్నిటికి భిన్నంగా, ఎక్కడా లేని విధంగా, మల్ల శాస్త్రీయతకు అనుకూలంగా, ధర్మ ప్రతిష్టకు భంగం కలగకుండా, వేదాంత ధర్మానికి అనుధర్మంగా దగ్గరగుండేటట్టుగా, ధర్మంగా ఉండేటట్టుగా శ్రీపీఠం యొక్క నిర్మాణం అంబాత్రయ క్షేత్రంలో ముగ్గురమ్మల యొక్క స్థాపన. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ అమ్మ దర్శనం ఆ ముగ్గురమ్మల దర్శనం చేసుకొని, ఆ కోనేటి జలాలు ప్రోక్షణ చేసుకున్న కుంభస్నానం మీరు చేసినట్లే అని నేననుకుంటా. నా భావన. మళ్ళా నువ్వు ఈయనే మొక్కి ఈయనే చల్లుకోవచ్చు కదా గురుదేవా! ఎందుకోతున్నావు కుంభమేళాకి అనుర్రి. అనుర్రి. అడగండి ఏం తప్పు లేదు. అడగండి. అడగండి. అనండి ఏం కాదు. అనండి. అది. చాలా మంచి ప్రశ్న. నేను వెళ్ళకూడదు.
వెళ్ళాల్సిన అవసరం గూడా లేదు. మీరన్నది వాస్తవమే. మళ్ళా అడిగారు, అడగకూడదంటున్నారు. అడిగారు, కరెక్టే అడిగారు. ఇప్పుడు గణేషునకు, కార్తికేయునకు ఒక సంవాదం పడితే, పార్వతి పరమేశ్వరులు ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో నేను ప్రథమంగా నెగ్గాలనే ఆతృతతో కార్తికేయుల వారు నెమలి వాహనం ఎక్కి ఉయ్యిన పోతే, గణపతి అక్కడనే కూర్చొని ఆలోచన చేసి, జగత్పిత, జగన్మాత వీళ్ళే జగత్ అయినప్పుడు వీళ్ళకి తిరిగితే జగతికి తిరిగినట్లే గదా! అన్నట్టు ఆలోచించి, వాళ్ళకి ముమ్మారు ప్రదక్షిణ చేసి, నేను తిరిగొచ్చాను. నాకే పట్టాభిషేకం చేయండి అంటాడు. అది వాస్తవమే. ఆయనకే పట్టాభిషేకం అయితది. ఆ సంకల్ప మాత్రేన నేనిక్కడనే కుంభస్నానం చేయవచ్చును. మాకా పవర్ ఉంది. అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం, మా గురువుల కృప, మా పెద్దల ఆశీర్వాదం. ఏ జన్మలో ఏ పుణ్యము చేసితినో ఈ జన్మలో ఇదంతా చేయగలిగానేమో నిమిత్త మాత్రుడను. కానీ ఎందుకు వెళ్ళాల్సొస్తుందంటే, ఆల్ ఇండియా సాధు సంత్ పరిషత్ నుంచి నన్నక్కడికి పిలుస్తున్నారు. కొన్ని బాధ్యతలిచ్చారు కాబట్టి. శివ శివ బలి గూడా పలికింది చూడండి. నేను అబద్ధం జెప్తే. ఆ! ఇంకొకటి మాన్యనీయ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గూడా నాకొక అవకాశాన్ని అక్కడ ఇస్తున్నారు. అనగా నన్ను పిలిపించుకొని నాకొక పని అప్పగించారు. వెళ్తున్నాను. ధర్మ జాగరణ సంసద్ వాళ్ళు పిలిచారు. మూడాయన మాన్యనీయ గౌరవనీయులైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కలిసేయడానికి కొన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి కొంతమంది స్వామీజీలు, అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది సాధువులందరిని గూడా వారిని కలుస్తున్నారు. 1 డే ప్రోగ్రామ్ ఉంది. ఇది 4. ఈ 4 కారణాల వల్ల నేను వెళ్తున్నాను. ఐదవ కారణం గూడా ఒకటున్నది. ఇదంతా జరిగేది అలహాబాద్‌లోనే కాబట్టి పోయి మునిగొస్తా గింతే. మునిగి రావద్దంటే మునగను. ప్రోగ్రామ్ చూసుకుంటా వస్తా. పోనీ మునిగినా మీరన్నట్టు ఆడ పోయి నేను కుంభస్నానం జేసినా, మొన్న గంగా నది పుష్కర స్నానం జేసి, నర్మదా నది పుష్కర స్నానం జేసి, భీమా నది పుష్కర స్నానం, తుంగభద్ర నది పుష్కర స్నానం, మొన్న గోదావరి పుష్కర స్నానం ఇవన్నీ నేనేం జేయలేను. నాకేం అవసరం లేదవి. ఆహా! లేదు. వాళ్ళని చూపెట్టడంతో పాటు గురువుకొక బాధ్యత ఉంటుంది. సత్యమైన గురువుకొక బాధ్యత ఉంటుంది. ఏలిక కలిగిన వాడికి ఆలుపిల్లలు ఎలా ఏలబడతాదో, గురువనేవాడికి 2 ఏలికలుంటాయి. ఒకటేమో తన చేత మంత్రగ్రహణం చేసిన శిష్యుల యొక్క మేలు. 2 తన చేత ఆశీర్వాదం పొందుతున్నటువంటి భక్తజనుల యొక్క మేలుకై వాళ్ళు ఈళ్ళని జేస్తారు ఇవల్ల. నేనక్కడ కుంభస్నానం జేసినా, నాచే ఆశీర్వాదం పొందిన వాళ్ళకే ఆ పుణ్యం ధారాదత్తం చేయగలను. నేనేం జేసుకుందు పుణ్యం తీసుకొని? ఏం జేతు చెప్పు? నీవన్నా జెప్పు. ఏం జేతు చెప్పు? ఆ పుణ్యం నేను ఏం జేతు చెప్పు? మరి ఇంగ నేను ఏం జేస్తా జెప్పండి? ఏం జేయను దాన్ని. నాకు యూస్ ఉందంటే ఏమన్నా జేస్తా. ఏం జేత్తా చెప్పండి? నాకైతే తెలీదు. ఏం జేయాలో అర్థం గావట్లా. ఒక మంత్రం ఉంది. దాన్ని ఏడ వాడాలో తెలుసు. ఒక యంత్రాన్ని దర్శించాను. ఆ యంత్రం ఎవరికియ్యాలో, ఏడ బెట్టాలో తెలుసు. ఈ పుణ్యాలు నేనేం జేతు అంటా. ఆ! మీకోసమే సింపుల్‌గా జెప్పాలంటే మీకోసమే. మరి ఒక్కసారి జెప్పాలనుకుంటే 2013వ సంవత్సరం నుంచి నేను మంత్ర దీక్షలివ్వడం ప్రారంభించి తిని. ఆ ముందున్న 3 ఏళ్ళు 10, 11, 12 వరకు ఎవరికియ్యలే. నాకు నేనుగానే ఎనర్జీని రీప్రొడ్యూస్ జేసుకున్నా, డెవలప్‌మెంట్ జేసుకున్నా. డిపాజిటెడ్‌గా దాన్నంతా గూడా లిక్విడ్‌గా బెట్టుకున్నా. 2013 నుంచి నేనిచ్చినటువంటి మంత్రదీక్షల ప్రభావంతో కొంతమంది సాధకులు పరిపూర్ణతను సాధించి వాళ్ళ స్థాయిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. విద్యా మూలాలతో కొంతమందున్నారు. సంసార మూలాలతో కొంతమందున్నారు. ఇవి 2 లేకుండా వైరాగ్యంతో గూడా కొంతమందున్నారు. ఇవి 2 లేకుండా. ఇలా ఉండేవాళ్ళని గూడా గురువన్ను ధర్మం కాపాడుతూ ఉంటుంది కాబట్టి, నేను ప్రతిరోజు ఇక్కడికొచ్చేటటువంటి అసంఖ్యాక భక్తజనులకందరికి గూడా పువ్వో, పత్రమో, కాయనో, పండో, భస్మమో, కుంకుమనో, పసుపో, తాయెత్తో ఏదో మొఖం మీద పడేసి, బాగవుతుంది వెళ్ళండి అంటాను చూసావా? నా నుంచి ఎంత దైవత్వం పోతుందో మీకు తెలియదు.
నా తపస్సంతా క్షయమైపోతుంది. జీసస్ క్రీస్ట్ ఉన్నాడు గదా! యేసు ప్రభు. ఆయన, ఆయన మన హిందూ ఫార్మాలిటీసే ఫాలో అయ్యాడాయన. మంచి యోగాలోని మంచి నిష్ణాతుడాయన. బిగ్గెస్ట్ మెడిటేషనర్ ఆయన. ఈ గొర్రెలకు తెలవదు ఇదంతా. ఈ బకరాలకు తెలీదు. ఆయన, ఓ దేవాది దేవా! ఇన్నాళ్ళు నన్ను రక్షించితివి. ఇన్నాళ్ళు నన్ను కాపాడితివి. నా మొరను ఆలకించితివి. తండ్రి ఈ పాత్రను కదిలించు నాయనా అని అడుగుతాడు. పాత్ర కదలదు. ఎందుకంటే వచ్చినోళ్ళకంత కండ్లిస్తాడు. కాళ్ళు లేనోళ్ళకి కాలిస్తాడు. నోరు లేనోళ్ళకి నోరిస్తాడు. రోగం పోయినోళ్ళకి రోగం తీసేస్తాడు. అన్నీ చేసి, చేసి, చేసి ఎనర్జీ అంతా లాస్ అయింటాడు. చివరికి తండ్రి అంటే రాడు, దేవ అంటే రాడు. ఏస్తారు, కొట్లో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, అతికిస్తారు. ఎనర్జీ లేకుంటది అప్పుడు ఆయనతోటి. శక్తి అంతా క్షయమైపోయుంటది. అర్థమైందా? అందుకే ఈ జనాలను ఏ గడియలో పడితే ఆ గడియలో ఎప్పుడు పడితే అప్పుడు నా మొఖంకి వాడేయకురయ్యా. ఎప్పుడు పడితే అప్పుడొచ్చి నా కాళ్ళ మీద పడతారు. ఎప్పుడు పడితే అప్పుడొచ్చి పలకరిస్తారు. వాళ్ళకా క్లారిటీ లేకుంటది. అర్థం చేసుకోరు. మీరు అర్థం చేసుకోరు. వాళ్ళు అర్థం చేసుకోరు. బిచ్చగానికైతే ఎప్పుడు ఆకలైతే అప్పుడు పోయి అమ్మా! అమ్మా! ఓనికో పొద్దు పాడు లేకుంటది. కానీ వైదికులకు, వైదికులంటే ఎవరో తెలుసునా? త్రిమూర్తులను ఒక తోటి నిలబెడితే వచ్చే శరీరమే వైదికత. ఏమనుకున్నారు వైదికత అంటే? అంతటి నిష్ణాతమైనటువంటి జ్ఞాన పరిపూర్ణంతో ఉన్న మాకు వీళ్ళు సామ్యమా? వస్తారు వాళ్ళకి బోలెడంత ఆకలై వస్తారు. బతుకు భారమై, జీవితం జీవించడం తెలియక, ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఇంకా బూతుగా చెప్పాలంటే వేరే వర్డ్స్ వస్తాయి. ఏం బెక్కితే నటనతోనొస్తారు. వాళ్ళని మనమెట్లా నమ్ముదామయ్యా? చాలా నటిస్తారు జనాలు. అమ్మో! బీభత్సంగా నటిస్తారు వాళ్ళు. ఏడుస్తారు. ఇంక పోతే మేము డొనేషన్ ఇస్తాం. గుడి రూపురేఖలే మారుస్తాం అంటారు. మొన్న ఒకామె వచ్చింది. గురుదేవా మాదొక పాయింట్ ఉంది. ఆ పాయింట్ మీరు సక్సెస్ చేస్తే మీ గుడినే మార్చేస్తాం అంటదామె. మేము చేసే స్నానాలు అప్పుడప్పుడు అక్కడ అమ్మ దగ్గర చేసేటటువంటి చిన్న చిన్న ప్రతిక్రియ, అనుక్రియలన్నీ గూడా మీకే, మీకు ప్రసాదించుటకు, మిమ్మల్ని అనుగ్రహించుటకే. మాకైతే ఏం అవసరం లేదు. రేపొక పని చేద్దాం. 5:30 కన్నా, 6 గంటల కన్నా అంతకు ముందన్నా నేనొస్తా. అక్కడ నైరుతి మూలలో పీట వేయండి. నేను ధ్యాన ముద్రలో కూర్చుంటాను. వచ్చే భక్తులను అమ్మని దర్శించుకొని, నన్ను దర్శించుకొని పొమ్మని చెప్పండి. ఒకసారి టెస్ట్ చేద్దామా? ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నేను లెవ్వను. జనాలను కంట్రోల్ చేయండి. నిజం చెప్తున్నా. గురువుగారు ఎప్పుడు లేస్తారు? అంతవరకు ఉంటామంటే ఏం చేస్తారు? దుర్వాస దుర్వాస ఋషి ఒక హితబోధ చేస్తాడు. ఏమంటాడు? మనుజుని మనుజుడు ఆశ్రయించుట ధర్మమే. అనగా మనిషిని మనిషి కలుసుట ధర్మమే. అది ఉపాధి. వై? ఒక గేమ్ ఆడాలంటే ఒకనితో కాదు కాబట్టి ఇంకొకడు కావాలి. ఓకే. టైమ్ పాస్. కాల వ్యవధిని ఉపక్రమింపజేసుకొని ఆనందపడుటకు చేసే క్రీడ. అది అంతవరకైతే బాగుంటుంది గానీ మితిమీరితే బాగోదుగా! నన్ను జీవుడిగా పరిణమింపజేసి, నన్ను తయారు చేసి, ఆ జీవధర్మంతో మిమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపి, ధర్మ మార్గంలో ప్రయాణింపజేయుటకు ఇచ్చిన ఒక ఉపాధి నాది. నన్ను అంతవరకే చూడాలి గదా! నన్నే దేవుడిని చేస్తే ఎట్లా? నా ఆవేదన. నన్ను మొక్కమని నేననను. నాలో దైవత్వాన్ని మీరు గుర్తిస్తున్నారంటే, అది మీ యొక్క విఘ్నత, మీ గొప్పతనం, అందుకు సంబంధించిన పుణ్యమో, పురుషార్థమో మీకొస్తది.
ఒక రాయిలో దైవత్వాన్ని జూసేటప్పుడు, ఇన్ని జీవ చైతన్య కళలతో ఉండే ఈ బొందెను, అందునా ఆజన్మాంత బ్రహ్మచారిని గౌరవించటంలో తప్పేమున్నది చెప్పండి? తప్పు లేదు. నేను కాదనను. కానీ, ఆ బాధ్యత వరకుంటే సరిపోతుంది. బాధ్యత బరువు కాగూడదు. బరువైపోయింది. ఈ మధ్యలో 2022వ సంవత్సరం నుంచి సోషల్ మీడియా మాధ్యమంగా నేను మీకందరికి పరిచయమైనా, అప్పటినుంచి ఇప్పటి వరకు వచ్చేటటువంటి భక్తుల్లో వస్తున్నారు. వచ్చేవాళ్ళు కొన్నాళ్ళొచ్చి డ్రాప్ అయిన వాళ్ళు ఎక్కువున్నారు. ఎందుకంటే, వాళ్ళు మెనీ మోర్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్‌తోని ఇక్కడికొస్తున్నారు. చరవాణిలో నేను చెప్తున్న సందేశం ఒకలా ఉంది. నా సందేశము విని మీరొస్తున్నారు. అది తప్పు. ఇది కేవలం భాషణ. భాషణ వేరు, వ్యవహారం వేరు. చెప్పుట సులభము. ఆచరించుట అంత సులభం కాదు. గుర్తుపెట్టుకోండి. ఎంత కష్టమో ఆచరించేవాడికే తెలుస్తది. 10 కిలోల బరువు వెంగయ్య గారు మోసారు. ఈజీ. నువ్వు మోసావా? 1000 కిలోల బరువు వెంగయ్య గారు మోసారు. నేను చెప్పాను. నువ్వు మోస్తావా? చెప్పుట సులభే. చెప్పుట చాలా సులభం. ఆచరణ మరి నేను ఏదో వాగుతున్నా అని జెప్పి వీడియోలు జూసొస్తే నేనేం జేస్తా? ధర్మం కోసం రండి. నేను కాదనను. బాధ్యతలు భారమై తెచ్చి నా నెత్తి మీద వాడేస్తే నేను గూడా ఏం జేయాలి చెప్పండి? వెల్కమ్. నేను స్వాగతిస్తాను. నేనేమంటా నా పాలిసీ ఏంటంటే నా ఐడియాలజీ, నా మనస్తత్వం. అది మొదటి నుంచి గూడా నాలో చెడ్డ గుణమో, మంచి గుణమో నాకును తెలియట్లేదు. మీరు దెబ్బ తగిలిసుకొని నాతోనికొస్తారు. కట్టుకట్టయ్యా, కట్టుకట్టయ్యా, కట్టుకట్టయ్యా అనొస్తారు. ఆ కట్టు నిలుస్తదో, నిలవదో, నిలిసినా సెప్టిక్ అయితదో, పురుగులు పడతదో, మల్లెలు పడతదో, దాన్ని రోజు డస్టింగ్ జేస్తే తప్ప కట్టు కుదరదు. ఎందుకొచ్చిన పాడు లోకం ఆ దెబ్బనే తగిలియకుండా ఉండుకో. మాక్సిమం దెబ్బ తగలకుండా జాగ్రత్త పడు. 100కి 1000% జాగ్రత్త పడు. కనులు తెరుచుకొని జాగ్రత్త పడు. ఒళ్ళు దగ్గర బెట్టుకొని జాగ్రత్త పడు. ఇంత జాగ్రత్త పడ్డ తర్వాత గూడా 1% ఏదో పెద్ద పాపము, కర్మం చేత దెబ్బ తగిలితే రా. ఒకటేసారికి బాగైతది. నీవు ఏమీ జాగ్రత్త పడకపోతే అన్ని తెరుసుకొని తిరిగితివి. డేర్ అండ్ డాష్. ఇప్పుడు ఓపెన్ టు ఓపెన్ అని బతికితివి. గుద్దుకుంటివి వస్తివి. ఎట్లా కుదురుతది కట్టు? ఇది. ఇది ధర్మ సంవాదం అంటే గిది. ఇప్పుడు శాస్త్రంలో ఉన్నది వెంగయ్య గారు గుర్తుపెట్టుకోండి. పాత్రతనే పరమధర్మం అన్నారు. అనగా పాత్రత అంటే అర్థమేంటో తెలుసునా? నువ్వొచ్చు సందర్భం ఏమిటి? ఏ స్థితిలో వచ్చావు? ఇప్పుడు చూడండి, సతీ సావిత్రిదేవి యముడిని శరీరంతో చూసింది. ఇట్లా లైవ్ చూసింది ఫిజికల్‌గా. అంతకన్నా ముందు పతివ్రతలు లేరా? సావిత్రిదేవి పుట్టకన్నా ముందు పతివ్రతలు లేరా? చాలా మంది ఋషిపత్నులున్నారు. ఎవరు చూడలేదు. ఆమె చూడగలిగింది. కారణం ఆమె పాత్రత, ఆమె వ్యవహరించినటువంటి శైలి, జీవించినటువంటి విధానం, ఆమె నడిచిన ధర్మం. యమునితో మాట్లాడింది, సంభాషించిందామె. యమలోకమునకు ఎవరు గూడా శరీరంతో పోరు. ఆమె పోయింది. అర్థమైందా? విత్ క్వాలిటీ అండ్ క్యారెక్టర్. క్వాలిటీ మీన్స్ బాడీ క్వాలిటీ గాదు. ఏం క్వాలిటీ? హ్మ్. ధర్మాచరణము. కర్మాచరణ గాదు. కర్మ గాదు. ధర్మ. ఇప్పుడు శ్రీపీఠానికొస్తున్న వాళ్ళందరూ గూడా కర్మ కోసమే వస్తారు. అయ్యా! మాకిది చేసి పెట్టండి అంటారు. శుభం. అయితది. ఆగిపోదు సంసారము. ఇంకొక దాహం తెస్తావు. ఇది చేసి పెట్టండి అంటావు. ఆగిపోదు కాలం. ఇంగోటి తెస్తావు. ఆగదు. నువ్వు జావలే అవి ఆగలే. ఈ తెచ్చే పద్ధతులే పెట్టుకోవద్దు. నువ్వు మీరు నమ్మండి. సత్యం చెప్తున్నా మీరందరూ నా జ్ఞానపుత్రులు మీరందరూ. నా భావపుత్రులు. ఎందుకంటే నా జ్ఞానానికి, నా భావానికి నచ్చే మీరొచ్చారు.
నా జ్ఞానపుత్రులు, నా భావపుత్రులు మీరందరూ. మిమ్మల్ని శిష్యులుగా జూస్తే అదే కోణంలో జూస్తాను నేను. వేరే కోణంలో చూడను. ఎందుకంటే అదే మీరు చూసొచ్చారు కాబట్టి. మీరు నా పిల్లలని జెప్తున్నా. మీ ప్రమాణంగా, అమ్మ ప్రమాణంగా. నేను ప్రతిరోజు అమ్మను ఒకటే మొక్కుతా. అమ్మా! ఈ క్షేత్రానికి ఎవరు రాకుండా చూడు. ఈ క్షేత్రానికి ఎవరిని రానీయొద్దని మొక్కుతా. నిజం మొక్కుతా. ఇప్పుడు నేనొక ఆసుపత్రి యజమానిని. అనగా ఒక హాస్పిటల్ మేనేజర్. ఐయామ్ ఏ చైర్‌పర్సన్ ఆన్ వన్ హాస్పిటల్. ఆ చైర్ మీద కూర్చొని రోజు నాకు పేషెంట్లు రావాలని మొక్కాలనా? రాకూడదని మొక్కాలనా? అదే ధర్మాన్ని అనుసరించి ఈ పీఠానికి పాపులొస్తున్నారు గాబట్టి రావద్దని జెప్తా నేను. ఇప్పుడు ఆపతితోని వస్తారమ్మా. వోళ్ళు ఆపతుందని వస్తున్నారు గదా! ఆపతులే లేకుండా రాకుండా ఉంటారు గదా! అంతేనా? అర్థమైందా లేదా? అప్పులైతాయని వస్తుండ్రు. వాళ్ళకి అప్పులే గాకుంటే రారు గదా! పెళ్ళిళ్ళు గావాలని వస్తున్నారు. వాళ్ళకి అక్కనే పెళ్ళిళ్ళైతే రారు గదా! అర్థం జేయండి. వీసా రావట్లేదని వస్తున్నారు. వీసాలొస్తే అయిపాయే రారు గదా! అర్థమైతుందా? ఇది. ఇలా మొక్కుతే ఇంకోటేం మొక్కుతంటే, ఈ క్షేత్రం పరమ పవిత్రమైనటువంటి వేద ధర్మానికి పట్టాభిషిక్తం కావాలి అని మొక్కుతాను. ఈ క్షేత్రం పరిపూర్ణమైనటువంటి, దివ్యాత్మమైనటువంటి మంత్ర, తంత్ర, యంత్ర రాజ్యములకు ప్రతీది అయి, మూలమైనటువంటి విద్యా కేంద్రంగా ఈ క్షేత్రం విరాజిల్లాలని మొక్కుతాను నేను. ఇక్కడ అవి జరగాల. అంటే జ్ఞానం కోసం ఈ క్షేత్రానికి ఆహ్వానించు. హ్మ్. తెలుసుకుంటారు. ఇక్కడికి రావాల్సిన వాళ్ళెవరైనా ఉంటే జ్ఞానం కొరకు రప్పి, "ఏమ్మా! నీ దైవత్వాన్ని ఆస్వాదించే వాళ్ళని రప్పి, ఈ కర్మజీవులను రప్పియకమ్మా" అని మొక్కుతా నేను. ఇది సత్యం. ఇప్పుడు ఆశతో వచ్చిన వాడేం జేస్తాడు, మొన్న ఒకాయనకు ప్రాజెక్ట్ సక్సెస్ అయిందంట. కొంత ధనము తీసుకొచ్చి ఇచ్చాడు. మొన్న "గురుదేవా నేనొచ్చిపోయినంక నాకో పనయింది. ఈ ధనమును మీకివ్వటకు వచ్చితిని. దీన్ని ఎక్కడైనా ఖర్చు పెట్టండి." సక్సెస్ అయింది తెచ్చిచ్చినావు. రేపు మళ్ళా ఏమన్నా జీవితం జయ, అపజయాలు 2తో ఉన్నది. అర్థమైతుందా? నేను లాభాలొచ్చినను పైసలిస్తీ మళ్ళా నాకు నష్టమొచ్చే అర్థమైతుందా? జీవుడికి విషయ పరిజ్ఞానం, విచక్షణ జ్ఞానం అవసరం 2. ఒక పుణ్యవతి నాలాంటి తాపసికి చెంబెడు నీళ్ళిస్తే, దాహం తీర్చిన కృతజ్ఞత భావంతోటి నీకేదైనా వరమిస్తా అడగమ్మా అన్నాడు. ఆమె 32 సంవత్సరాల నుంచి సంతానం పొందలేదు. భర్తకు సర్పదోషం అని సర్పశాపం ఉన్నది వాళ్ళ వంశం మీద. ఆ సర్పం యొక్క శాపం వలన వాళ్ళకు పిల్లలు పుట్టలేదు. సర్పం మీన్స్ మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. పురుషుని యొక్క వీర్యాన్ని మనం మైక్రోస్కోప్‌లో జూస్తే సర్పం వలనే పోతుంటదిట్లా. తల భాగం, వెనక తోక భాగం. ఈ సర్పదోషం ఉన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు గావు, పిల్లలు గారంటే కారణము దానికొక మూలమైనటువంటి ధర్మం ఉన్నది అంతర్గతంగా. అందుకే సర్ప పూజలు పెట్టారు మన వాళ్ళు. నాగ పూజలు, సర్ప పూజలు ఇవన్నీ గూడా దీనికి కేంద్రకాలనమాట. సింబాలిక్ సిస్టమ్స్ ఇవన్నీ. ఆ యోగి దివ్య దృష్టితో చూసి, మీకు ఒక మహా దైవశక్తితో కూడుకున్నటువంటి నాగు శాపం ఉన్నదమ్మా. అందుకే పిల్లలైలేరని చెప్పారు. మాకున్నది అదొకటి వెలితి స్వామి మీరు ప్రసాదించండి. అస్తు. అభిష్ట సిద్ధిరస్తు అన్నాడు. ఆమె పుట్టు గొడ్రాలు, గొడ్రాలే సావాలామె. ఆమె రాత అది. ఎందుకంటే ఆ పాపిని పెళ్లి చేసుకున్నదిగా. వాళ్ళు పిల్లలు పుట్టకుండానే చచ్చిపోవాలి. మళ్ళొక జన్మలో పిల్లలు కావాలి వాళ్ళకు. ఈయన మాట ఇచ్చిండుగా. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ సాధువు ఒక గుండును గుద్దుకొని చచ్చిపోయి ఆ ఆయుష్‌లో ఆమె గర్భంలో జొర్రి కొడుకుని పుట్టిస్తాడు. అంటే యోగి ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు. సాధువులో అంత నిగ్రహం, అంత పటుత్వం గూడా ఉంటది. మాట ఇచ్చిన తర్వాత కట్టుబడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా.
అందుకే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడతారు. పడనీయకండి. అర్థమైందా? నాకైతే భవిష్యత్తుని తలుచుకుంటేనే భయమైతుంది ఇప్పుడే. అయ్యో! చాలా మంది తిట్టుకుంటుంటారు గూడా నన్ను. హ్మ్. చేద్దాం. చేద్దాం కాకపోతే ఏందంటే, వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నేను కోరుకున్నదొకటే. ఈ పీఠం బయట ఉండే పీఠాలకు, దేవాలయాలకు భిన్నంగా ఉన్నది. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అధికారికంగా మమ్మల్ని గాని, ఇక్కడుండే సేవకులను, ఇక్కడుండే వసతులను అందరిని దూషించి ఇది చేసే పద్ధతి మంచిది గాదు. కరెక్టేనా? ఇంక పోయి పడుకుందాం.